morning to students. Today I am going to explain the continuation of trial balance. So types of preparation of trial balance. Trial balance ni ప్రిపేర్ చేసేటప్పుడు ఉండే మెథడ్స్ ఏంటి, ఎన్ని మోడల్స్లో మనం ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేయొచ్చు, దాని యొక్క బేసిస్ ఏంటి. ఫస్ట్ వన్, టోటల్ బ్యాలెన్స్ మెథడ్. అండర్ దిస్ మెథడ్, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ బ్యాలెన్స్ ఇన్ ఈచ్ లెడ్జర్ అకౌంట్, total of debit side and total of credit side of each individual account is taken into trial balance. This method is also called gross trial balance method, but it is not in use now. So first one, total balance method ante trial balance ni total balance method prakaram ante ee method prakaram trial balance ni prepare chestam. Under this method, instead of taking balance in each ledger account, నార్మల్గా ట్రయల్ బ్యాలెన్స్ని మనం నెట్ బ్యాలెన్స్ మెథడ్ ప్రకారం ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. నెట్ బ్యాలెన్స్ మెథడ్కి టోటల్ బ్యాలెన్స్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి? నెట్ బ్యాలెన్స్ మెథడ్లో లెడ్జర్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ని, అంటే టూ సైడ్స్ మనం లెడ్జర్ అకౌంట్స్ని మనం టోటల్ చేసినప్పుడు ఎలా చేస్తాం, లెడ్జర్ అకౌంటింగ్ బ్యాలెన్సింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే డెబిట్ సైడ్ హైయెస్ట్ ఉందా, క్రెడిట్ సైడ్ హైయెస్ట్ ఉందో చూసుకొని హైయెస్ట్ ఉన్నది టూ సైడ్స్ టోటల్ చేసి తక్కువ ఉన్న వైపు ఆ బ్యాలెన్స్ క్యారీ డౌన్, దాన్ని ఆపోజిట్ సైడ్ బ్రాడ్ డౌన్ చేస్తాం. ఇలా బ్రాడ్ డౌన్ వాల్యూతో చేసేదాన్ని నెట్ బ్యాలెన్స్ మెథడ్ అంటారు. కానీ ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ మెథడ్ కాబట్టి అండర్ దిస్ మెథడ్, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ బ్యాలెన్స్ ఇన్ ఈచ్ లెడ్జర్ అకౌంట్, అంటే లెడ్జర్ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్తో కాకుండా, ఇన్స్టెడ్ అంటే బదులుగా, అంటే ఆ బ్యాలెన్స్ రికార్డ్ చేయకుండా దాని బదులుగా వేరే మెథడ్ యూజ్ చేస్తున్నారు. అదేంటిది? టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ అండ్ టోటల్ ఆఫ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ అకౌంట్ ఈజ్ టేకెన్ ఇన్ టు ట్రయల్ బ్యాలెన్స్. అంటే ఒక లెడ్జర్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ టోటల్ని ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్, అదే లెడ్జర్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఉన్న ట్రాన్సాక్షన్ యొక్క టోటల్ని ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. అంటే లెడ్జర్ అకౌంట్ యొక్క డెబిట్ బ్యాలెన్స్లు ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ టోటల్గా, లెడ్జర్ అకౌంట్ యొక్క క్రెడిట్ సైడ్ ఉన్న టోటల్ని ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ రికార్డ్. అంటే ఎవ్రీ లెడ్జర్ అకౌంట్ బోత్ సైడ్స్ రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక ఆ లెడ్జర్ అకౌంట్లో డెబిట్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రెండు ఉంటే డెబిట్ సైడ్ ఉన్న ట్రాన్సాక్షన్ టోటల్ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్, అదే లెడ్జర్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఉన్న ట్రాన్సాక్షన్ యొక్క టోటల్ని ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తారు. అంటే బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయరు, జస్ట్ లెడ్జర్ అకౌంట్లో పోస్టింగ్ చేసి వదిలేస్తాం టూ సైడ్స్. డెబిట్ టోటల్ని ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్, లెడ్జర్ అకౌంట్లో ఉన్న క్రెడిట్ టోటల్ని ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తారు. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రాస్ ట్రయల్ బ్యాలెన్స్ మెథడ్, బట్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ యూజ్డ్ అనమాట. ప్రజెంట్లీ మనం ఈ మెథడ్ని యూజ్ చేయట్లా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇక సెకండ్ మెథడ్, నెట్ బ్యాలెన్స్ మెథడ్. అంటే ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్లో నెట్ బ్యాలెన్స్ మెథడ్ ఎట్ ప్రజెంట్ యూజ్ చేస్తుంది. దిస్ మెథడ్ ఈజ్ మోర్ పాపులర్ దెన్ ద అబోవ్ మెథడ్. సో మనకి టోటల్ బ్యాలెన్స్ మెథడ్ కన్నా నెట్ బ్యాలెన్స్ మెథడ్ చాలా పాపులర్ అయింది అనమాట. ఏంటిది? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి. అండర్ దిస్ మెథడ్, బ్యాలెన్స్ ఇన్ ఈచ్ లెడ్జర్ అకౌంట్ టేకెన్ ఇన్ టు ద ట్రయల్ బ్యాలెన్స్. సో ఈ నెట్ బ్యాలెన్స్ మెథడ్ ప్రకారం లెడ్జర్ అకౌంట్ మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ చేస్తాం. సో ఒక లెడ్జర్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ డెబిట్ సైడ్ ఉంటే దట్ లెడ్జర్ అకౌంట్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్ అనుకొని మనం ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఏదైనా ఒక లెడ్జర్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ లాస్ట్ క్లోజ్ చేసిన తర్వాత, లెడ్జర్ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత బ్రాడ్ డౌన్ క్రెడిట్ సైడ్ ఉంటే దట్ లెడ్జర్ అకౌంట్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ అనుకుని మనం ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. సో లెడ్జర్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ అయితే ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్, లెడ్జర్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఉంటే ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. కాబట్టి ఇది లెడ్జర్ అకౌంట్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ల మీద డిపెండ్ అయ్యి, నెట్ బ్యాలెన్స్ల మీద డిపెండ్ అయ్యి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. సో బ్యాలెన్స్ ఇన్ ఈచ్ లెడ్జర్ అకౌంట్ ఈజ్ టేకెన్ ఇన్ టు ద ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ ద లెడ్జర్ అకౌంట్ షోయింగ్ ద డెబిట్ బ్యాలెన్స్ ఆర్ పుట్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఏ లెడ్జర్ అకౌంట్స్ అయితే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తే అవన్నీ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్, అండ్ ద అకౌంట్ షోయింగ్ ద క్రెడిట్ బ్యాలెన్స్ ఆర్ పుట్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఏ లెడ్జర్ అకౌంట్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయో ఆ లెడ్జర్ అకౌంట్స్ అన్ని ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దిస్, ఇలా రికార్డ్ చేసిన తర్వాత ద డెబిట్ అండ్ క్రెడిట్ కాలమ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ టోటల్డ్. సో రెండింటిని టోటల్ చేస్తాం. అండ్ ఇఫ్ ద టోటల్స్ ఆర్ ఈక్వల్, సో అవి మనకి ఎక్కడ క్లరికల్ ఎర్రర్స్ కనుక రాంగ్ అవ్వకుండా మనం రికార్డ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్లో వచ్చిన టోటల్ ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ వచ్చిన టోటల్ ఈక్వల్ అవుతుంది. ఇట్ ఈస్ సెట్ దట్ ద ట్రయల్ బ్యాలెన్స్ హ్యాస్ టాలీడ్ ఆర్ అగ్రీడ్. సో మనం ఇక్కడ లెడ్జర్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్లు డెబిట్ బ్యాలెన్స్ చూపించిన లెడ్జర్ అకౌంట్స్ అన్ని ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్, క్రెడిట్ బ్యాలెన్స్ చూపించిన లెడ్జర్ అకౌంట్స్ అన్ని ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయడం ద్వారా లెడ్జర్ అకౌంట్ అనేది జనరల్ ఎంట్రీస్, లెడ్జర్ అకౌంట్ ఇవన్నీ కూడా డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతాయి. కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
ప్రొఫార్మా ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ యొక్క టేబుల్ ఎలా ఉంటుంది, మోడల్ ఎలా ఉంటుంది. ఒక ఫస్ట్ మోడల్. సో 5 కాలమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్, సెకండ్ కాలం పర్టికులర్స్, థర్డ్ కాలం ఎల్ఎఫ్, ఫోర్త్ కాలం అండ్ ఫిఫ్త్ కాలం డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ సైడ్ బై సైడ్ ఉంటాయి అన్నమాట. సో ఈ మెథడ్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది స్టూడెంట్కి. నెక్స్ట్ సెకండ్ మోడల్, ఇది లెడ్జర్ అకౌంట్ మోడల్లో ఉంటుంది. పేజీని స్ప్లిట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ ఐటమ్స్ చూసుకుంటాం, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ ఐటమ్స్ రికార్డ్ చేస్తాం అనమాట. సో లెడ్జర్ అకౌంట్ మోడల్లో మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం డెబిట్ పర్టికులర్స్ డెబిట్ అమౌంట్, అలానే మళ్ళీ క్రెడిట్ సైడ్ కూడా పర్టికులర్స్ క్రెడిట్ అమౌంట్ తీసుకుంటాం. ఇది స్టూడెంట్కి అర్థం చేసుకోవడానికి, దీని ద్వారా ట్రయల్ బ్యాలెన్స్ యూజ్ చేసుకొని ఫైనల్ అకౌంట్స్ రికార్డ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. సో అసలు మనకి ఈ 2 మోడల్స్ను ఒకే టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం వల్ల ఏది కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనకి ఫస్ట్ మోడల్లో కొన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేద్దాం ట్రయల్ బ్యాలెన్స్లో. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 తీసుకున్నాను. డెటార్స్ అండ్ క్రెడిటార్స్ అని ఒకే సెంటెన్స్లో ఇచ్చాను. యాక్చువల్గా డెటార్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రికార్డ్ అవుతుంది, క్రెడిటార్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ రికార్డ్ అవుతుంది. కానీ 2 ఒకే సెంటెన్స్లో ఫామ్ చేసి డెబిట్ అమౌంట్లో 85,000 ఇచ్చాను, క్రెడిట్ అమౌంట్ 10,000. ఇక్కడ కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండాలి. డెటార్స్ ఆల్వేస్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిటార్స్ ఆల్వేస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ అన్న ఆ జనరల్ బేసిక్ నాలెడ్జ్ కనుక ఉంటే మీకు ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఇచ్చింది డెబిట్ అమౌంట్ అని, సెకండ్ ఇచ్చిన ఐటమ్ క్రెడిట్ అమౌంట్ అని. అంటే ఇక్కడ డెటార్స్ 85,000 డెబిట్లో రికార్డ్ అయింది, క్రెడిటార్స్ క్రెడిట్లో 10,000 రికార్డ్ అయింది. అలానే ఇంకొక ఐటమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. డ్రాయింగ్స్ అండ్ క్యాపిటల్ తీసుకున్నాం. సో డ్రాయింగ్స్ ఆల్వేస్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్, క్యాపిటల్ ఆల్వేస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో డ్రాయింగ్స్ అమౌంట్ డెబిట్లో రికార్డ్ అయింది 5,000, క్యాపిటల్ అమౌంట్ క్రెడిట్లో రికార్డ్ అయింది 80,000. సో మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి, మనకి టాలీ కంపల్సరీగా టోటల్ ఈక్వల్ అవ్వాలి. సో డెబిట్ అమౌంట్ 85 + 5 90,000 ఉంది, క్రెడిట్ సైడ్ 10,000 80,000 90,000. ఇది మనకి అంటే ఒకే సెంటెన్స్లో 2 డిఫరెంట్ ప్రిన్సిపల్స్కి 2 డిఫరెంట్ నేచర్కి సంబంధించిన ఐటమ్స్ అనేది ఒకే సెంటెన్స్లో ఇచ్చి ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కనిపిస్తుంది. ఇవే ఐటమ్స్ని సెకండ్ మోడల్లో రికార్డ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఫస్ట్ డెటార్స్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. డెటార్స్ డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో డెటార్స్ డెబిట్ అమౌంట్లో 85,000, క్రెడిటార్స్ క్రెడిట్లో రికార్డ్ అవుతుంది. సో క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో క్రెడిటార్స్ క్రెడిట్ అమౌంట్ 10,000. అలాంటి డ్రాయింగ్స్ డెబిట్లో రికార్డ్ అయింది 5,000, క్యాపిటల్ క్రెడిట్లో రికార్డ్ అయింది 80,000. సో టోటల్ ఆటోమేటిక్గా 90,000. సో మనకి ఫస్ట్ మోడల్లో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం కన్నా సెకండ్ మోడల్లో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తే స్టూడెంట్ ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అసలు ట్రయల్ బ్యాలెన్స్లో ఏ ఐటమ్స్ డెబిట్లో రికార్డ్ అవుతాయి, ఏ ఐటమ్స్ క్రెడిట్లో రికార్డ్ అవుతాయి అనేది చూద్దాం. సో మనం ఇక్కడ పర్టికులర్స్ డెబిట్ అమౌంట్, పర్టికులర్స్ క్రెడిట్ అమౌంట్ లెడ్జర్ అకౌంట్ మోడల్లో తీసుకున్నాం మనం ఈజీగా ఉండడానికి. సో బట్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఏ లెడ్జర్ అకౌంట్, ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. మీకు అర్థం కావడం కోసం స్ప్లిట్ చేస్తానని చెప్తున్నా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ అని, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. అర్థం కావడానికి కోసం మనం అకౌంట్ మోడల్లో ఉందని చెప్తున్నాం, కానీ ట్రయల్ బ్యాలెన్స్ అకౌంట్ అనకూడదు. ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్. సో ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్ రికార్డ్ అవుతుంది, పర్చేస్ డెబిట్ సైడ్ రికార్డ్ అవుతుంది, సేల్స్ క్రెడిట్ సైడ్. సో పర్చేస్ ఆల్వేస్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్, సేల్స్ ఆల్వేస్ ఇన్కమ్, ఇట్ ఈస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. సో పర్చేస్ డెబిట్లో ఉంది, సేల్స్ క్రెడిట్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి పర్చేస్ డెబిట్లో ఉంది కాబట్టి పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్లో ఉండాలి. సో పర్చేస్ రిటర్న్స్ రిటర్న్ అవుట్వర్డ్స్ కూడా అనొచ్చు, బ్రాకెట్లో ఇచ్చాను. సో పర్చేస్ డెబిట్, పర్చేస్ రిటర్న్స్ అయితే క్రెడిట్ సైడ్. ఇప్పుడు మీకు ఒక ఐడియా రావాలి, సేల్స్ క్రెడిట్లో ఉంది కాబట్టి సేల్స్ రిటర్న్స్ ఆటోమేటిక్గా డెబిట్ సైడ్ రికార్డ్ అవ్వాలి. సో సేల్స్ రిటర్న్స్ డెబిట్ సైడ్, సేల్స్ రిటర్న్స్ రిటర్న్ ఇన్వర్డ్ గాను కూడా అనొచ్చు. సో పర్చేస్ డెబిట్, పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్, సేల్స్ క్రెడిట్, సేల్స్ రిటర్న్స్ డెబిట్లో ఉంటుంది. నెక్స్ట్ డ్రాయింగ్స్ డెబిట్, ఆటోమేటిక్గా క్యాపిటల్ క్రెడిట్ సైడ్. నెక్స్ట్ అసెట్స్ డెబిట్ సైడ్. ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఫిక్స్డ్ అసెట్స్కి టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ కంటికి కనిపించే స్థిరాస్తులు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచరు. అలానే కరెంట్ అసెట్స్ సన్రీ డేటార్స్, బిల్స్ రిసీబుల్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంకు, ఎక్రూడ్ ఇన్కమ్స్ రావాల్సిన ఆదాయాలు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగా చెల్లించిన ఖర్చులు. అలానే ఇంటాంజిబుల్ అసెట్స్ గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్. టీఎం అంటే ట్రేడ్ మార్క్స్, పిఆర్ అంటే పేటెంట్ రైట్స్, సిఆర్ అంటే కాపీ రైట్స్. సో ఇవి ఈ 4 గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్ అనేవి ఇంటాంజిబుల్ రైట్స్, కంటికి కనిపించని స్థిరాస్తులు అనమాట. సో అసెట్స్ డెబిట్, ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఐడియా రావాలి, అసెట్స్ డెబిట్లో ఉన్నాయి కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్లో అసెట్స్ డెబిట్లో ఉంటాయి కాబట్టి అదే ట్రయల్ బ్యాలెన్స్లో లైబిలిటీస్ క్రెడిట్లో ఉండాలి. సో క్రెడిట్ సైడ్ లైబిలిటీస్. మరి అవుట్ సైడ్ లైబిలిటీస్ అని అంటే బయట వాళ్ళకి చెల్లించాల్సిన అప్పులు అని మీనింగ్. సో బ్యాంక్ లోన్, మార్ట్గేజ్ లోన్ అంటే ఏదన్నా మన బిజినెస్ కన్సర్న్కి సంబంధించిన ఒక ఆస్తిని బయట ఎక్కడైనా తాకట్టు పెట్టుకొని లోన్ తెచ్చుకుంటే మార్ట్గేజ్ లోన్ అంటాం. సెక్యూర్డ్ లోన్ అని మీనింగ్. లోన్ ఫ్రమ్ పర్సన్స్. నెక్స్ట్ సండికేటర్స్, బిల్స్ పేబుల్, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్, బ్యాంక్ ఓడి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అది కరెంట్ లైబిలిటీస్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్.
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. అసెట్స్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, అది డెబిటే. ఇక నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ని సబ్ డివైడ్ చేస్తాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా డెబిట్లో ఉండాలి యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిటెడ్. నెక్స్ట్ వేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యారేజ్ అవుట్వర్డ్స్, శాలరీస్, ఇన్సూరెన్స్, బ్యాడ్ డెట్స్, డిప్రెషన్, ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అయినా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా డెబిట్ సైడే. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసెట్స్ అంటారు, ఇక డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కలిపి రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటారు, అవి అయినా డెబిట్ సైడ్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమో ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకుంటాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్లో. అంటే ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్లో తీసుకునే ఎక్స్పెండిచర్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకునే ఎక్స్పెండిచర్ అయినా ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడే ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్లో ఉన్నాయి కాబట్టి ఇన్కమ్స్ ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్ ఉండాలి. నామినల్ అకౌంట్ రూల్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ సైడ్. సో ఇన్కమ్స్ క్రెడిట్లో ఉండాలి. రెంట్ రిసీవ్డ్ క్రెడిట్, కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్, డివిడెండ్స్ రిసీవ్డ్ క్రెడిట్, అప్రెంటిస్షిప్ ప్రీమియం. అప్రెంటిస్షిప్ ప్రీమియం అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఒక ఐటీఐ చదివిన క్యాండిడేట్ తన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక కంపెనీలో ఒక 6 months 3 months ట్రైనింగ్ పీరియడ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ పీరియడ్ తీసుకున్నప్పుడు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక నామినల్ వెరీ స్మాల్ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుంది ఫీజు రూపంలో. ఒక 50 rupees అనో 100 rupees పర్ మంత్ అనో కలెక్ట్ చేసుకుంటుంది. అది ఆ కంపెనీ సర్వీస్ ప్రొవైడ్ చేసిన కంపెనీ ఇండైరెక్ట్ ఇన్కమ్గా రికార్డ్ చేసుకుంటుంది అనమాట. అదంటే అప్రెంటిస్షిప్ ప్రీమియం మీన్స్ ఏ స్మాల్ ఫీజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ట్రైనీస్. సో ఆ ట్రైనింగ్ తీసుకునే పర్సన్స్ దగ్గర నుంచి కంపెనీ కలెక్ట్ చేసుకుంటుంది ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ provision for bad debts. Bad debts is the loss. It is the amount confirmed by the business concern. It is not recovered from the customer. సో కస్టమర్ దగ్గర నుంచి మనం క్రెడిట్ సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ దగ్గర నుంచి ఇక రాదు అని ఓనర్ కన్ఫర్మ్ అయ్యి మనం చూపించే రీజన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేస్తే ఆ అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి కలెక్షన్ అవ్వని అమౌంట్ని బ్యాడ్ డెట్స్గా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టుగా అమౌంట్ కలెక్ట్ అయినా, కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ ఫుల్గా కలెక్ట్ అయినా సమ్ ఆఫ్ అమౌంట్ కలెక్ట్ అవ్వలేదని చెప్పేసి మనం బ్యాడ్ డెట్స్గా రికార్డ్ చేసుకొని గవర్నమెంట్ మోసం చేయడం కుదరదు. మనం చెప్పే రీజన్స్ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ అవ్వలేదు అని మనం చెప్పే రీజన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేయాలి. సో దానికి ప్రొసీజర్ ఉంటుంది, అది మీకు ఇన్కమ్ ట్యాక్స్లో డీటెయిల్గా చెప్తాం. ఇక్కడ బ్యాడ్ డెట్స్ ఈజ్ ఏ లాస్. సో ఇట్ ఈస్ ద అమౌంట్ కన్ఫర్మ్డ్ బై ద బిజినెస్ కన్సర్న్ ఇర్రికవరబుల్ ఫ్రమ్ ద కస్టమర్. కస్టమర్ దగ్గర నుంచి రాదు అని కన్ఫర్మ్ చేస్తే బ్యాడ్ డెట్స్ అవుతుంది. కానీ ఇక్కడ క్రెడిట్ సైడ్ మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్ రాసాం. ప్రొవిజన్ అంటే మే ఆర్ మే నాట్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద కస్టమర్. కస్టమర్ దగ్గర నుంచి రావచ్చు రాకపోవచ్చు అనే సస్పెన్స్తో ఒక క్రియేట్ చేసాం కాబట్టి ఏ ప్రాఫిట్ సెట్ అసైడ్ ఫర్ ద స్పెసిఫిక్ పర్పస్ అయితే ప్రొవిజన్ అంటాం, నార్మల్ పర్పస్ అయితే రివిజన్ అంటాం. సో రిజర్వ్ అండ్ ప్రొవిజన్ అనేది మనకు వచ్చిన లాభాల నుంచి కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టుకోవటం. కాబట్టి ప్రాఫిట్ గెయిన్స్ అన్న ప్రాఫిట్స్ అన్న ఒకటి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ అని చెప్పాం. సో ఇక్కడ ప్రొవిజన్ అనేది మనకు వచ్చిన లాభాల్లో కొంత లాభం తీసి పక్కన పెట్టుకోవటం, సేవ్ చేసుకోవటం అనమాట. కాబట్టి దీన్ని ప్రాఫిట్గా ట్రీట్ చేసి క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. అలానే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా మనకి జనరల్ రిజర్వ్, నెక్స్ట్ డివిడెండ్, డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ లేదా క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అని మీకు ఫైనల్ ఇయర్కి వెళ్ళిన డిగ్రీ ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద సమ్స్ ఉంటాయి. సో రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ అన్న, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని చెప్పిన, ప్రొవిజన్ ఫర్ డిప్రెషన్ అని చెప్పిన, ఇది మనకి ఏంటంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన తర్వాత మనకు వచ్చిన ప్రాఫిట్లో మనకున్న ప్రాఫిట్లో కొంత ప్రాఫిట్ని తీసి కొన్ని పర్పస్లకి తీసి పక్కన రిజర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవి క్రెడిట్ బ్యాలెన్స్. సో ఈ ఐటమ్స్ మనకి ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇవి మీరు ఎగ్జామ్స్కి ఇది మనకి 10 marks త్రిబుల్ కాలం క్యాష్ బుక్ ఆల్టర్నేటివ్లో మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది. త్రిబుల్ కాలం క్యాష్ బుక్ ట్రయల్ బ్యాలెన్స్ చాయిస్కి ఇచ్చినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. మీరు ఈ ప్రొఫార్మాని కనుక కొంచెం ఒక 2-3 times రీడౌట్ చేసుకొని ఒక 2-3 times చూడకుండా రాసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. అందుట్లో ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ ద ఫైనల్ అకౌంట్స్. సో ఫైనల్ అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయాలంటే ముందు ట్రయల్ బ్యాలెన్స్ మీద కొంచెం అవగాహన ఉంటే ఈజీగా ఉంటుంది. అసెట్స్ ఎక్కడ ఉంటాయి, అసలు లైబిలిటీస్ ఎక్కడ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటాయి, ఇన్కమ్స్ ఎక్కడ ఉంటాయి, లేదా పర్చేస్ డెబిట్లో ఉంటే సేల్స్ క్రెడిట్, ఇలాంటి కొంచెం ఐడియా ఉంటే మీకు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం కూడా ఈజీ. ఓకే, థ్యాంక్ యూ.